శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి బరితెగించారు. వాలంటీర్లకు వార్నింగ్ ఇచ్చారు. వారిని కొట్టాలంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. మరోవైపు ఆయన భార్యా రంగంలోకి దిగారు. వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. తన భర్త బుడ్డా రాజశేఖర రెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రలోభ పెడుతున్నారు. 5,000 రూపాయల నుంచి 10,000 ఇస్తామని ఎరవేశారు. ఓ వాలంటీర్ ప్రలోభాలను తిప్పికొట్టారు. ఒకవేళ మీకు సాధకాలు చెప్పండి, నేను పంపిస్తాను. మన ఉద్యోగానికి రాజీనామా చేసి కండవ ఒప్పుకొని పనిచేస్తే మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. మన డబ్బు అది, ప్రజలు కడుతున్న డబ్బు, ట్యాక్స్ రూపంలో కడుతున్న డబ్బు జీతం తీసుకుంటూ అవతల పార్టీకి ఎట్లా ప్రచారం చేస్తాడు? క్వశ్చనే లేదు, దీన్ని సహించే ప్రసక్తే లేదు, దీనికి ములాదే లేదు. మీ మీద కేసు పెడితే రేపు పొద్దున చూసుకునే బాధ్యత నాది. ఇది ఆగిపోవాల్సిందే. ఎందుకంటే దరిద్రపు నాయకులు రేపు మళ్ళీ ఇది ఏం చెప్తారంటే, పాప ముస్లింలకు తెలుగుదేశం పార్టీకి నీకు ఓటేస్తే నీకు పెన్షన్ రాదు. బాగున్నారు కదమ్మా? బాగున్నాం మేడం, మీరు బాగున్నారా? బాగున్నామ్మా. మీరంతా తప్పకుండా సాయం చేయాలి నాయన. ఈసారి బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నకి ఒకసారి తప్పకుండా సాయం చేయండి. దేని కొరకు మేడం? ఓట్ల కొరకమ్మా. ఇప్పుడు ఎమ్మెల్యే ఓట్ల కొరకు. అంటే ఇప్పుడు వాలంటీర్లు ఇప్పుడు గుర్తొచ్చినారా మేడం? 5 ఏళ్ల నుంచి ఇప్పుడు 5 ఏళ్ల నుంచి గుర్తొచ్చేది జగన్ కి, శిల్పా చక్రపాణి రెడ్డికి ఆయన గుర్తు రావాల్సింది. శిల్పా చక్రపాణి రెడ్డి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నాడు మేడం. చేస్తారు. ఇప్పుడు మేము 5,000 బదులు 10,000 ఇస్తాము. డబ్బు కాచించాం మేడం మేము. సపోర్ట్ కావాలి. మంచిది ఆయన సపోర్టే కదా మేము ఇస్తామంటుండేది. ఇంకా అవును మేడం. 5 ఏళ్ళు ఏం చేసినారు? 5 ఏళ్ళు ఎవరు ఆయన ఉండేది? ఎమ్మెల్యేగా ఇప్పుడు గుర్తొచ్చినారా వాలంటీర్లు అంటున్నాం మేడం. ఖచ్చితంగా ఇప్పుడే కదా మరి మా ప్రభుత్వం వస్తా ఉంది కాబట్టి ఇప్పుడు కదా చేయాల్సింది. మేము మా ప్రభుత్వంలో మేము చేస్తాం. చూద్దాంలేమ్మా. ఓకే మేడం, చూద్దాం. శిల్పన్న గెలుస్తాడు. సరే చూద్దాంలేమ్మా. ఓకే మేడం, చూసినాకనే కలుద్దాంలే. ఓకే మేడం, ఖచ్చితంగా శిల్పన్న గెలుస్తాడు మేడం. చూడండి. సరే చూద్దాంలేమ్మా. రైట్. అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి భార్య వాలంటీర్లకి ఫోన్ చేసి మరి డబ్బులు ఇచ్చి ప్రలోభాలకి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆడియో కూడా మనం విన్నాము. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఏదైతే శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి వాలంటీర్ల గురించి తీవ్ర స్థాయిలో తను ఆరోపణలు చేశారు. వాలంటీర్లు ఎవరైతే తమ ఇళ్లకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళపై దాడి చేయాలి, ఎటువంటి దాడికైనా పాల్పడినా కానీ, కేసులైనా కానీ నేను చూసుకుంటానంటూ ఆ రోజు వాలంటీర్ల గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి. అయితే వాళ్ళ సతీమణి బుడ్డా శైలజ ఈ రోజు వాలంటీర్లకు ఫోన్లు చేసి ప్రలోభాలు గురి చేస్తున్నారు. తమ అభ్యర్థికి సపోర్ట్ చేయాలని, సపోర్ట్ చేస్తే రానున్న తరుణంలో 5,000 నుండి 10,000 దాకా వాళ్ళ యొక్క జీతాలు పెంచుతామంటూ వాలంటీర్లకు ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితి. వాలంటీర్ కూడా సరైన సమాధానం కూడా ఆ బుడ్డా శైలజకు ఇవ్వడం జరిగింది. ఏదైతే 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు వాలంటీర్ల గురించి ఎటువంటి సిద్ధం కానీ చేయలేదు, వాటిపై విమర్శలు కూడా చేసిన పరిస్థితి. మనం చూస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ వలన తమకు ఆటంకం కలుగుతున్న ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ యొక్క వాళ్ళని టీడీపీ సపోర్టర్స్ ని అడ్డు పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థను తొలగించే ప్రయత్నం చేశారు. అదే తరుణంలో ఈ రోజు ఓట్ల కోసం తమ వాలంటీర్లు గుర్తుకొస్తున్నారా అంటూ వాలంటీర్లు తీవ్ర స్థాయిలో వాళ్ళకు విమర్శలు చేస్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత హాల్లో వాలంటీర్గా చేసినప్పుడు ఎన్నో పథకాలు ప్రజలకు అందించిన పరిస్థితి, ప్రజల మేలు కోసం ఎంతో సర్వీస్ చేసిన పరిస్థితి. అటువంటి వాలంటరీ వ్యవస్థపై విమర్శలు చేసిన టీడీపీ ఈ రోజు ఓట్ల కోసం తమని అడగడం అనేది సరైన పద్ధతి కాదంటూ వాలంటీర్లు తిరగబడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఓటమి భయంతోనే ఈ రోజు టీడీపీ అభ్యర్థులు మాత్రం ఈ యొక్క ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటర్లను ఏ విధంగా అయినా తమ వైపు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఓటమి భయంతోనే ఇటువంటి ప్రలోభాలకు పాల్పడటం జరుగుతుంది. ప్రతి చోట ప్రజలు మనం చూసుకున్నట్లయితే
బుద్ధా రాజశేఖర రెడ్డి ప్రచారం జరిగినప్పుడు కూడా అక్కడ సోమయాజులపల్లి సంబంధించిన గ్రామస్తులు కూడా అడ్డుకోవడం జరిగింది. వారిపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక పక్క ఈ యొక్క సతీమణి మాత్రం ఓటర్లను ఏదో విధంగా ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది. అందరికి ఫోన్లు చేసేసి వాలంటీర్లతో సహా ప్రజలకు కూడా ఫోన్లు చేసి తమకే ఓటు వేయాలి, తమ ప్రభుత్వం వస్తుంది అన్నట్లుగానే వివరిస్తున్నారు. అరుణ. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.